అండి అందరికీ. ఈరోజు రాగి పిండితో ఒక మంచి స్నాక్ ఐటమ్ చేసేసుకుందామా? వచ్చేయండి మరి అయితే. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ వేసుకుని జీడిపప్పు వేసుకుని కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై అయ్యాక హాఫ్ కప్ ఉప్మా రవ్వ వేసుకుని ఆ పోపులతో పాటు ఉప్మా రవ్వని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయ్యాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం ఫ్రై చేసిన ఉప్మా రవ్వని అంతటిని మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్నాక హాఫ్ కప్ ఉప్మా రవ్వ తీసుకున్నాం కదండి, హాఫ్ కప్ రాగి పిండి అలాగే హాఫ్ కప్ పెరుగు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక 10 minutes మూత పెట్టుకుని పక్కన పెడేద్దాం. సో ఆఫ్టర్ 10 minutes మూత తీసుకున్నాక టేస్ట్కి సరిపడా ఉప్పు, కొత్తిమీర అలాగే క్యారెట్ తురుము వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేశాక చిన్న టిక్కీస్ లాగా స్పూన్తో వేసేసుకోవడమే. అలా నాకైతే నా ప్యాన్కి అయితే 3 టిక్కీస్ పడ్డాయి కాబట్టి 3 వేసుకున్నాను. మీకు ఎన్ని అవైలబుల్గా ఉంటే అని వేసుకోవచ్చు. సో తర్వాత ఒక 5 minutes పోయాక టర్న్ తిప్పాక అలా పైన కింద అలాగే 2 వైపులన బాగా రోస్ట్ చేసుకున్నాక పైన కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక ఒక 2 minutes ఆగి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే వేడి రాగి